హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మైత్రి మూవీస్ వ్యవహారం చూస్తుంటే ఇచ్చిన అడ్వాన్సులు ఏదో విధంగా చెల్లుబాటు చేసుకోవడం, బాకీలు వసూలుకు సినిమాలు చేయడం అన్నట్లు కనిపిస్తుంది. అమర్ అక్బర్ ఆంటోనీ దారుణ పరాజయం తర్వాత కూడా రవితేజతో మరో సినిమా అంటే ఇంకేమనుకోవాలి. కానీ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. రభస డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సినిమా తేరీ రీమేక్ గా ఈ సినిమా చేయబోతున్నారు. ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం చేయించారు. ఆయన రాజకీయాల్లోకి జంప్ తరువాత రవితేజతో బ్యాక్ టు బ్యాక్ 2 అని కమిట్ అయ్యారు. కానీ కొన్ని సమస్యలు వచ్చి ఆగారు. స్క్రిప్ట్ మీద ఖర్చు, డైరెక్టర్ ఖర్చు, అడ్వాన్స్, హీరో అడ్వాన్స్ ఇవన్నీ కలిపి వెనక్కి తెచ్చుకోవడానికి ప్రాజెక్టు మీద ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. ఆ విషయాలన్నీ ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టుకు కనకదుర్గ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ అనే సినిమా చేశాడు గతంలో. ఇప్పుడు కనకదుర్గ మంచి టైటిల్ అనే అనుకోవాలి. ఆ కనకదుర్గ మైత్రికి కాసులు కురిపిస్తుందేమో. మరోవైపు డిస్కో రాజు ఎక్కువ ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరా బరిలో నిలిపేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంతకన్నా చాలా త్వరగా మొదలు పెట్టిన ఇతర హీరోల సినిమాలు పెట్టుకున్న టార్గెట్ డేట్లను చేరుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే రవితేజ టీం మాత్రం ఎంచక్కా ఆ పనిని పూర్తి చేసుకుంటున్నాయి. పాయల్ రాజ్పుత్ రవితేజకు జంటగా నటిస్తున్న ఈ మూవీలో తమిళ ప్రముఖ నటుడు కమ్ విలన్ బాబీ సింహ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిస్కో రాజా సక్సెస్ కావడం ఇటు రవితేజకు అటు దర్శకుడు విఐ ఆనంద్కు ఇద్దరికీ చాలా కీలకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.